మామూలుగా అమావాస్య రోజు నరదృష్టి తగిలితే ఆ రోజు దిష్టి తీసేసేయాలి అని అంటూ ఉంటారు. అది చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా, ఎవరికైనా. అయితే అందులోనూ ఆదివారం అమావాస్య వస్తే మరింత ప్రాముఖ్యత ఉంటుంది అంటారు. అందులోనూ కార్తీక మాసం. అసలు 3 చాలా పవర్‌ఫుల్‌గా కలిసి వచ్చాయి. మరి అసలు ఈ నరదృష్టి తీయాలి అనంటే అసలు నరదృష్టి ఉంది అని మనకెలా తెలుస్తుంది? అంటే ఏ లక్షణాలను బట్టి మనం తెలుసుకోవచ్చు? ఆ దృష్టి తొలగిపోవాలి అంటే ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు? మా కోసం అలాగే మా వీక్షకుల కోసం ఒకసారి వివరిస్తారా? ఎంతో ఆధ్యాత్మికమైన ఈ మాసంలో ప్రతిరోజు, ప్రతి గంట మనకి ఎంతో ఆధ్యాత్మికతో కూడుకొనుండి మనం ఇప్పటిదాకా శనివారాలు చేసుకున్నాం, సోమవారాలు చేసుకున్నాం, అన్నీ జరుపుకున్నాం. అంటే కార్తీక పురాణం చేసుకున్నాం, గుళ్ళు తిరిగాం, అన్నీ తిరిగామనమాట. ఇన్ని చేసిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి దేవుడికి కూడా మంగళహారతి చేస్తారు, ఎందుకంటే దృష్టి పోవటానికని. అలానే ఇంత చేసిన తర్వాత మనకు కూడా దిష్టి తగిలితే అప్పటిదాకా మనం శారీ కట్టుకోం, చక్కగా శారీ కట్టుకుంటాం, జ్యువెలరీ పెట్టుకుంటాం, బయటకు వెళ్తాము, మన మీద కళ్ళు పడి ఉంటే సో ఇది దృష్టి ఉంటుంది అనమాట. ఈసారి మా అమావాస్య లాస్ట్ అనమాట, కార్తీక మాసం లాస్ట్ రోజు, అందులోనూ ఆదివారం వచ్చింది, దాంట్లోనూ కార్తీక మాసము అమావాస్య ఆదివారం 3 కలిసి వచ్చినమాట. ఇన్ని 30 రోజులు మీరు కష్టపడి చక్కగా ఇంత పని చేసుకున్నారు కదా, మీకు ఎవరో ఒకరు దృష్టి పడే ఉంటుంది కదా. అయితే క్వశ్చన్ ఏమందంటే, ఏమండి మాకు దృష్టి ఉందా లేదు, దృష్టి తగిలిందా లేదని ఎట్లా తెలుస్తుంది? సింబాలిక్ అంతే కదా, జనరల్ అంటే పిల్లలు అంటే పెద్ద చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు దృష్టి తగిలిందని మనకి ఎలా తెలుస్తుంది? లేదంటే యంగ్ కపుల్స్ ఉంటారు, బయటకి ఎక్కడికో పోతారు గుడికి, అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు, వాళ్ళకి దృష్టి పడుతూ ఉంటుంది. అసలు దృష్టి పడితే వాళ్ళకి ఎలా ఉంటారని చూద్దాం. ఫస్ట్ వాళ్ళకి అలస్ట్గా ఉంటారు, టైర్డ్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఏంటి ఇప్పటిదాకా బాగున్నాం, యాక్టివ్గా సడన్గా కూలిపోయినట్లు ఉంటాం అనమాట. అంతేకాకుండా ఆవులింతలు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ఏమవుతుందంటే కొత్తగా బట్టలు వేసుకుంటే బట్టలు అది ఒక ఏదైనా వేసుకుంటే గాజులు కానీ ఏదైనా పగిలిపోవటము, చీర ఏదైనా కనుక బట్ట కానీ ఉంటే దాన్ని తగులుకోవటం, చినిగిపోవటము. తర్వాత ఏమవుతుందంటే ఇవన్నీ ఏదైనా కనుక కొత్త బట్టే కానీ అదేదో పిగిలిపోయి ఉంటుంది అనమాట. ఇవన్నీ సింబాలిక్ ఏంటంటే దిష్టి తగిలింది అనే దానికి ఒక సింబాలిక్ మనకి.